ఈరోజైతే మనం వాటర్ ప్రూఫింగ్ గురించి అయితే మన ఇంటికి కన్స్ట్రక్షన్ టైంలో వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవడం ఎంత ఇంపార్టెంట్ అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. మెయిన్గా వాటర్ ప్రూఫింగ్ చేయాల్సిన ఏరియాస్ వచ్చేసి ఫస్ట్ బాత్రూమ్, సెకండ్ బాల్కనీ, థర్డ్ రూఫ్, ఫోర్త్ వచ్చేసి ఎక్స్టీరియర్ వాల్స్. మనం స్లాబ్ మరియు ఎక్స్టర్నల్ వాల్స్ అయితే మనం తర్వాత కూడా చేయించుకోవచ్చు, కానీ కన్స్ట్రక్షన్ టైంలో మాత్రం బాత్రూమ్ అండ్ బాల్కనీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మస్ట్ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ వాటర్ ప్రూఫింగ్ చేయాలంటే సార్ ఫాస్రాక్ బ్రాండ్, ఇందులో మనకు బ్రష్ బాండ్ RFX అని 2 ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ కంపెనీ అయితే వాటర్ ప్రూఫింగ్లో ద టాప్ మోస్ట్ కంపెనీ అండి. ఈ కంపెనీనే యూజ్ చేసి మనం వాటర్ ప్రూఫింగ్ అన్నది చేయించండి మీ ఇంట్లో. ఫాస్రాక్ బ్రష్ బాండ్ RFX కొన్నప్పుడు మీకు ఒక లిక్విడ్, ఒక సిమెంట్ ప్యాకెట్ 2 ఇస్తారండి. 2 కలిపి ఎలా అప్లై చేయాలన్నది ఇన్స్ట్రక్షన్స్తో పాటు మీకు బ్యాక్ పైన కూడా మెన్షన్ చేయబడుతుంది. అదేవిధంగా నేను కూడా ఒక వీడియోను బయోలో లింక్ చేసి పెడతాను, ఆ వీడియోను కూడా మీరు చూసి తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి. వాటర్ ప్రూఫింగ్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి సార్. ఈ చిన్న పొరపాటు వల్ల మీరు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇంటికి ఇంటీరియర్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, పెయింట్ కావచ్చు, ఇవన్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. సో మస్ట్ అండ్ ఫైనల్గా మీరు వాటర్ ప్రూఫింగ్ అయితే చేయించుకోండి ఇంటికి. మీరు ఎంత మంచి సిమెంట్, ఐరన్ యూజ్ చేసినప్పటికీ సార్ వాటర్తోనైతే ఆ వాటర్ అన్నది కాంక్రీట్లోకి వెళ్ళి సిమెంట్ని, ఐరన్ని డ్యామేజ్ చేసి కొరోషన్ అయిపోయి అక్కడ నుంచి క్రాక్స్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి సార్. కాబట్టి వాటర్ ప్రూఫింగ్ అనేది తప్పకుండా చేయించుకోండి. ఈ వీడియోని అయితే నచ్చినట్టయితే లైక్ అండ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. ఇంకెవరైనా ఇల్లు కడుతున్న వాళ్ళైతే ఈ వీడియోని కూడా షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్.